జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2016 నోట్ల రద్దు అయిన తర్వాత ఒక ఏడాదికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడానికి పూనుకున్నది. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నిక, ఒకే పన్ను. ఒకే పన్ను దానంతరదే ప్రమాదకరం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒకే పన్ను ఉన్న దేశాలు 160 ఉన్నాయి. కాబట్టి పన్ను దానంతరం తప్పనడం లేదు. మనం ఎంత పన్ను విధించారు ఎక్కువ దేశాలు? పూర్వకాలంలో రాజులు పరిపాలించే కాలంలో ప్రజలకు పండిన పంటల్లో 6వ వంతు పన్నుగా తీసుకున్నారు. 6వ వంతు అంటే 16.5%. అది న్యాయమైన పన్నుని చరిత్ర నిరూపించింది. ఈ 6వ వంతు పన్నుతో రాజ్యాలు నడిచినాయి, సైన్యం నడిచింది, రాజుల విలాసాలు కూడా నడిచినాయి, ప్రజలు కూడా 5 వంతులతో బాగానే బతికినారు. ఇప్పుడైనా అనేక దేశాలు 16 నుంచి 18 కంటే పన్ను మించకుండా చూసుకున్నాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో ఆదాయాన్ని బట్టి స్లాబులు ఉంటాయి. ఎక్కువ ఆదాయం వస్తే 33 కూడా తీసుకుంటారు. దాని గురించి మాట్లాడడం లేదు. అందరూ వాడుకునే వస్తువుల మీద 16 నుంచి 18 కంటే మించితే ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోతుంది, పేదరికం మరింత పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఆ లిమిట్లో పెట్టమంటే మన వాళ్ళు కొన్నిటికి 0, కొన్నిటికి 5, కొన్నిటికి 12, కొన్నిటికి 18, కొన్నిటికి 28, కొన్నిటికి 40 ఇట్లా 6 స్లాబులు పెట్టుకున్నారు మొదట్లో. ఇప్పుడు జిఎస్టి 2 అని వచ్చిన తర్వాత 0, 5 ఉంది, 18, 40 ఉంది. ఏ గూడ్స్కి ఏమనేది కాదు. స్లాబులు 6ను 4 కింద మార్చినారు. ఎంత గొప్పగా చెప్తున్నారంటే జిఎస్టి 2 వలన బాగా వస్తువులకు ధరలు తగ్గిపోతున్నాయి, పండగ చేసుకోండి జనమందరూ అంటున్నారు. ఒక్కొక్క కుటుంబానికి 10,000 నుంచి 15,000 మిగులుతుంది సంవత్సరానికి చెప్తున్నారు. రైట్, వెరీ గుడ్. అంటే 8 ఏళ్ళు ఒక్కో కుటుంబం దగ్గర ఏడాదికి 10 నుంచి 15,000 మీరు తినేసినట్టేగా. అంటే ఒక్కో కుటుంబం దగ్గర 1,20,000 తీసుకున్నట్టేగా మీరు. మేము ముందే మీకు కట్టేట్టుగా. 2 లక్షల ఖరీదైన వస్తువులు కొనగలిగినటువంటి వాడికే 10,000 నుంచి 15,000 రాగలిగేది. ఎంతమంది 2 లక్షల వస్తువులు కొనగలరు? నువ్వు ట్రాక్టర్లు అంటేనో, ఫ్రిడ్జ్లు అంటేనో, టీవీలు అంటేనో, ఏసీలు అంటేనో పెద్ద పెద్దవి కొంటే నీకు రాయితీ కనపడితే అది కొనగలిగేది అప్పర్ మిడిల్ క్లాస్ లేదా కొద్దిమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళు. సాధారణ జనానికి వచ్చే బెనిఫిట్ ఎంత? ఒకవేళ వచ్చింది అనుకుందాం, ఇంతకాలం 30-35 లక్షల కోట్లు వసూలు చేసుకున్నారుగా జిఎస్టి పేరుతో. దీనికంతా లెక్కేంది? తిరిగి మాకు ఇస్తారా? ఇవ్వరు కదా. అలాంటప్పుడు జిఎస్టి 2 వలన ఇంత డబ్బు మిగిలిందని మీరు చెప్తున్నారు. మీరు చెప్పకనే 8 ఏళ్ళు ఇంత డబ్బు లక్షల కోట్లు మేము తీసేసుకున్నామని కూడా మీరు చెప్తున్నారు. అది మీరు దయచేసి గుర్తించమని నేను మనవి చేస్తున్నాను.